ఇక వీళ్ళు సబితక్కనే చూసి వణికిపోతున్న ఈ పనికిమాలినోళ్ళు వీళ్ళు ఇల్లిపుట్లు కేసీఆర్ రావాలి, కేసీఆర్ లేరు. ఏమిటికి మీ ముఖానికి కేసీఆర్? సబితక్కకు 2 నిమిషాలు సమయం ఇవ్వడానికి వణికిపోతున్న మీకు కేసీఆర్ దేనికి రా? కేసీఆర్ కావాలనా? ఈరి కేసీఆర్ తరఫున సబితక్కకు 2 నిమిషాల సమయం వీరి చూస్తుంది. తెలంగాణ మహిళా లోకం, తెలంగాణ సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది మీ ప్రవర్తన. ఒక ఊర కుక్కర్లాగా, పిచ్చి కుక్కర్లాగా ఎట్లా దాడి చేస్తున్నారో సబితక్క పైన, మహిళా లోకం పైన తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది. మీరు సభను నడిపే విధానం చూస్తూ ఉంది. 2 నిమిషాల సమయం ఇవ్వకుండా 2 గంటలు వాయిదా వేసుకొని పోయి సబితక్క సమయం అడిగితే రూల్స్ చెప్తున్నారు. సభా సమయం వృధా అవుతుంది. ఇదా ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నదే 7-8 మంది మహిళా సభ్యులు. వారు సమయం అడిగితేనే సభ వృధా అవుతుందా? చూస్తున్నారు లోకమంతా. నీ ముఖ్యమంత్రి, నీ అహంకార ధోరణి, నీ బలుపు ధోరణి గమనిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. అవాళ తుపాకులు పట్టుకొని తిరిగి ఉండొచ్చు నువ్వు, కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. కానీ వాళ్ళ ప్రజలు వేమన పద్యం గుర్తు చేసుకుంటున్నారు. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన అనే దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోకు. పైగా నేను ఇంకెంత దుర్మార్గం అంటే, శాసనసభలో సమయం ఇవ్వలేదు, బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర వాళ్ళ బాధను చెప్పుకుందామనే ప్రయత్నం చేస్తే చాలా దుర్మార్గంగా ముందే అనుకోని పథకం ప్రకారం 20 మంది ఎమ్మెల్యేలు అక్కడ పంపించి అడ్డం పెట్టి మీడియా పాయింట్లో కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఒక చిల్లర వేషం, ఒక చిల్లర ఎత్తుగడ. ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఎవరు నిలబడలే చరిత్రలో. ఈ చిల్లర వేషాలు ఇవి రాజకీయాల్లో మీ ప్రతిష్టను పెంచావు. చూస్తున్నారు ప్రజలందరూ కూడా. మొదలైంది ఎందుకు తెచ్చుకున్నామా వీళ్ళను అని. మీ అసలు రూపం ఇప్పుడు చూస్తున్నారు. ఇంకేందో అధికారం ఉంది కదా అని విరవీగుతున్నారు. పోలీసులను పెట్టుకొని మేము ఎప్పటికీ బతుకుతాం, రాజ్యం చేస్తాం అనుకుంటున్నారు. ఇంతకంటే పెద్ద పోలీసు, ఇంతకంటే పెద్ద మిలిటరీలు ఉన్న వాళ్ళు చాలామంది పోయినారు. పోలీసులు, మిలిటరీలు మిమ్మల్ని రక్షించలేవు. ప్రజలు మాత్రమే. ప్రజలు ఇచ్చిన అధికారంతో వచ్చిండ్రు. అది గుర్తుపెట్టుకోవాలి మొదలు. ఇవాళ తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. చాలామంది అమాయకంగా ఫోన్ చేస్తున్నారు. ఎందుకు సార్, ఎందుకు ఇస్తలేదు, ఒక 2 నిమిషాల సమయం ఇస్తే ఏం పోయింది అక్కకు అని చెప్పి పాపం చూసే వాళ్ళకు బాధ కలుగుతుంది. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అంటే ఏంది అని మొదలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రజలు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి ఆరాధిస్తున్నారు ఒకరొకరు. ఇప్పుడు వీళ్ళతో ఎడ్యుకేట్ అవుతున్నారు. ఏ రకంగా సభ నడుస్తుంది, ఏ రకంగా ప్రతిపక్షం పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నారు, మహిళల పట్ల వీళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. వాస్తవానికి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనేది ఒక నిబంధన, మొదటి నిబంధన. సభలో ఉన్న సభ్యులపైన ఏదైనా ఆరోపణ చేయదలుచుకుంటే ముందు రోజే సమాచారం ఇచ్చి, ముందు రోజే స్పీకర్ అనుమతి తీసుకొని, ఎవరి మీదనైతే ఆరోపణలు చేయదలుచుకున్నారో ఆ సభ్యులు కూడా నోటీస్ ఇచ్చి మాట్లాడాలి వాస్తవానికి. కానీ లేవు, ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు. అధికార పక్షానికి వచ్చేవరకే ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఇస్తారు.
ప్రధాన ప్రతిపక్షం మాట్లాడితే లేని రూల్స్ చెప్పి సొంతంగా తయారు చేసిన రూల్స్ చెప్పి తెలంగాణ శాసనసభలో ఒక మహిళా అభ్యర్థి ఒక శాసనసభ్యురాలు అన్ని హక్కుల శాసనసభ్యురాలు సమయం అడిగితే 2 నిమిషాలు సమయం ఇవ్వడానికి లేదా? ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వీళ్ళు సభ నడిపే విధానం చూస్తున్నారు. ఇది కేవలం మా బండారం బట్టబయలవుతుంది, మా దొంగతనాన్ని పట్టుకుంటున్నారు అన్న దుగ్ధతోని తప్ప ఏముంది? మాట్లాడనిస్తే పోయేది నష్టమైంది. ఎందుకు మాట్లాడినవారు? ఇది మొత్తం తెలంగాణ సమాజం అందరిలో వస్తున్న ప్రశ్న. చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు నిజంగానే అమాయకంగా, ఎందుకు సార్ ఎందుకు మాట్లాడిస్తలేరు, ఏమైతుంది ఇస్తే? మైక్ ఇస్తే ఏం జరుగుతుంది? ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వణుకుతున్నారు, ఏం జరుగుతుందని వణుకుతున్నారు? ఇంతటి వాళ్ళకి ఇంకా సభానాయకుడు లేడు, ప్రతిపక్ష నాయకుడు లేడు. ఎట్టి పరిస్థితులలో కూడా ఎటువంటి దుర్మార్గుల్ని వదిలేది లేదు. ఇది మొత్తం తెలంగాణ మహిళలకు జరుగుతున్న అవమానం, తెలంగాణ అక్క చెల్లెలకు జరుగుతున్న అవమానంగానే అందరూ కూడా భావిస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకి మేము ఇవాళ చెప్పలే, మేము 6 నెలల క్రితం చెప్పినాం ఈ మాటలు. ముఖ్యమంత్రి గారు మీ భాష వల్ల, మీ ప్రవర్తన వల్ల రాష్ట్రంలో అరాచకాలు జరిగే అవకాశం ఉంది. మీ పని విధానం వల్ల పోలీసులకు స్వేచ్ఛను ఇవ్వకుండా, నేరస్తుల్ని అరెస్ట్ చేయకుండా మీ నాయకులు పైరవీలు చేయడం వల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, మళ్ళీ దొంగతనాలు వస్తాయి, మళ్ళీ రేపులు జరుగుతాయి, మళ్ళీ హత్యలు జరుగుతాయి అనే మాట 6 నెలల క్రితమే చెప్పినాం మేము. ఇవాళ వాస్తవమని నిరూపితమైంది. ఒక దిక్కు శాసనసభలో ఆ రోజు నాడు రాత్రి సభ దగ్గర మాట్లాడుతూనే ఉంది, అదే సమయానికి అక్కడ బయట 4 సంఘటనలు జరిగినాయని మనకు పొద్దున్నే వార్తలు చూసినాం.